నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. ఈరోజు మనము మన జాతక చక్రంలో నిధి దొరికే అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకుందాం. ఎవరికైనా కానీ నిధి నిక్షేపాలు దొరకడము వలన అదృష్టాన్ని పొందడం అనేది ఇష్టమే. ఇవి అందరి జాతకాల్లోనూ ఉండవు. కారణ జన్మలైనటువంటి అంటే గత జన్మలో ఏదైనా వారి పూర్వీకులు దాచిపెట్టిన సొమ్ముకు వీళ్ళు అర్హులు కాబట్టి అటువంటి వారికి మాత్రమే నిధి దొరుకుతుంది. దానికి సంబంధించిన జాతకంలోనే వాళ్ళు పుట్టి ఉంటారు. ఇది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అంటే గత జన్మలో మనకు ప్రాప్తం ఉంటేనే ఈ జన్మలో వస్తుంది. గత జన్మలో ప్రాప్తం లేకుంటే ఈ జన్మలో రాదు. ముఖ్యంగా ఈ నిధి నిక్షేపాలు పొందాలంటే చాలా కష్టమేది. దాన్ని ఎవరికే తెలియకుండా తీసుకొచ్చి మనం భద్రం చేసుకోవాలనే కూడా ఎంతో శ్రమతో కూడుకున్న పని. మీ జాతకంలో లేనప్పుడు వీటి కోసం మాంత్రికులను కానీ నిధులు బయటకు తీస్తామనే వాళ్ళని కానీ చూసి నమ్మి మోసపోవద్దండి. మీ జాతకంలో ఉంటే ఖచ్చితంగా అటువంటి నిధి నిక్షేపాలు ఉండే ప్రదేశం మీకు గుర్తించబడుతుంది. మీరు దాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మన జాతకంలో నిధి నిక్షేపాలు దొరికే ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోండి. ముఖ్యంగా మనకు నిధి దొరకాలంటే స్థానం, 4వ స్థానం ముఖ్యం. లగ్నం నుండి 4వ స్థానంలో 4వ అధిపతి, అది ఏ లగ్నమైనా పర్వాలేదు, ఏ గ్రహమైనా పర్వాలేదు, 4వ అధిపతి 4లో ఉండాల. ఉదాహరణ మేషలగ్నం అనుకోండి. 4వ అధిపతి ఎవరైతాడు మేషలగ్నానికి? చంద్రుడు 4లో ఉండాల. అలాగే వృషభ లగ్నానికి 4వ స్థానాధిపతి రవి 4లో ఉండాల. అలా అన్నమాట. ఈ 4వ స్థానాధిపతి 4లో ఉంటూ ఆ 4వ స్థానాధిపతిని, 4వ స్థానాన్ని బుధుడు, చంద్రుడు, గురువు, ఒకవేళ నైసర్గిక శుభుడైనటువంటి గురువు చూడకపోయినా వల్ల చంద్రుడు, బుధుడు తప్పనిసరిగా చూడాలి. దాంతోపాటు శుక్రుడు కూడా చూడాలి. ఈ 3 గ్రహాల దృష్టి 4వ స్థానం మీద, స్థానాధిపతి మీద ఉంటే, అంటే 4వ స్థానాధిపతి 4లోనే ఉండాలి. వేరే చోట ఉండి ఆ దృష్టి పడితే అలా రాదు. 4వ స్థానాధిపతి 4లో ఉంటే స్థానబలం పెరుగుతుంది కాబట్టి అక్కడే ఉండాలి. అక్కడే ఉండి వీరి చేత చూడబడ్డం కానీ కలయిక కానీ జరగాలి. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు వృషభ లగ్నం అనుకోండి. 4వ స్థానాధిపతి ఎవరవుతారు? సింహరాశి రవి కదా. రవి 4వ స్థానంలోనే ఉంటూ బుధునితో కలిసి ఉన్నాడు అనుకోండి. మేషరాశిలో గురువు ఉన్నాడు అనుకోండి. కుంభరాశిలో చంద్రుడు, శుక్రుడు ఉన్నాడు. మనము చెప్పుకున్న సూత్రం ప్రకారం ఏముండాలా? 4వ స్థానాధిపతి 4లో ఉండాలా, ఉన్నాడు. 4వ స్థానాధిపతి బుధుడు కూడా ఉన్నాడు. ఇక చంద్ర శుక్రులు కుంభరాశిలో ఉండి 7వ దృష్టితో 4వ స్థానాన్ని, 4వ స్థానాధిపతిని చూస్తారు కదా. కాబట్టి ఇలాంటి గ్రహస్థితి ఉంటే ఖచ్చితంగా వాళ్లకు నిధి దొరికే అవకాశం ఉంటుంది. ఇవి ఎప్పుడు దొరుకుతుంది అంటే రవి దశలో కానీ, చంద్రదశలో కానీ, బుధ దశలో కానీ, శుక్ర దశలో కానీ దొరకచ్చు. ముఖ్యంగా శుక్రదశ చాలా ఇంపార్టెంట్. ఆ దశలో దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది చెప్పచ్చు. ఇంకా 4వ స్థానంలో ఉచ్చ పొందిన గురువు ఉండి దాని మీద శుభగ్రహ దృష్టిలో కూడా ఉన్నా కూడా నిధి దొరికే అవకాశం ఉంటుంది. ఈ సూత్రం ఏ లగ్నానికైనా అప్లై చేసుకోవచ్చు మీరు. సపోజ్ మేష లగ్నానికి కర్కాటక రాశిలో చంద్రుడు ఉన్నాడు అనుకోండి. చంద్రుడితో పాటు శుక్రుడు ఉన్నాడు. మకర రాశిలో ఇక బుధుడు కానీ, బుధుడు ఉండి చూడాలా. మకర రాశిలో బుధుడు ఉండి చూడాలా, చంద్రుడు ఉండి చూడాలా.
చంద్రుడు అక్కడే ఉన్నాడు కదా, చంద్రుడు అక్కర్లేదు. అక్కడ 4వ స్థానాధిపతి 4వ స్థానంలో చంద్రుడు ఉంటూ ఆ చంద్రుడితో శుక్రుడు కలిసి ఉండాల ఉంటూ మకరంలో బుధుడుండి చూస్తూ ఉన్నా అప్పుడు నిధి నిక్షేపాలు దొరికే అవకాశం ఉంటుంది. దృష్టులు అనేటివి ఇక్కడ ముఖ్యమే. 4వ స్థానాధిపతి 4లో ఉండడం చాలా ముఖ్యం. ఈ విధంగా మనం ఏ లగ్నానికైనా అప్లై చేసుకోవచ్చు. ఇక మిథున లగ్నానికి తీసుకున్నా ఇదే ప్రిన్సిపల్. 4వ స్థానాధిపతి 4లో ఉండాలా, బుధుడు శుక్రుడు చంద్రుడు చూడాలి. ఇలా చూస్తే ఖచ్చితంగా నిధి దొరికే అవకాశాలు 100కి 100 ఉంటాయి. మీ జాతకంలో ఇలాంటి గ్రహస్థితి ఉంటే అప్పుడు మాత్రమే నిధికి ప్రయత్నించండి. ఇలాంటి గ్రహస్థితి లేకపోయినా మీరు ప్రయత్నిస్తే మీరు మోసపోయే అవకాశాలు ఉంటాయి. అది కాకోకుండా మనకు అర్హత లేనప్పుడు ప్రయత్నం చేయడం వలన కొన్ని క్రిమినల్ చర్యల్లో కూడా ఇరుక్కుంటాం. కాబట్టి మీకు అర్హత ఉంటేనే ప్రయత్నం చేయండి. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకునండి. మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యంగా పరాశర గాని నాడీ గాని నేర్చుకోవాలని ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. వీటికి సంబంధించిన బుక్స్ కూడా మా దగ్గర దొరుకుతాయి. ఈ కేవలం నవంబర్ వరకు మాత్రమే మీకు దొరుకుతాయి. ఆ తర్వాత వీటిని సేల్ చేయము. ఈ బుక్స్ కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే మీ జాతక పరిశీలన కోసము, మ్యాచింగ్ కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. నమస్తే.